ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభువ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఎందారేసుని వైపు చూచేదరు పొందేదరు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు చూచేదరు పొందేదరు వెలుగు ముఖమున. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. విశ్వాసకర్తగు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తగు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారులైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొక్క దోణెలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. హల్లెలూయా. మరి నెక్స్ట్ వాళ్ళ బ్రతుకుదేరు అంటే వలలు కొట్టుకునేవారు, వాళ్ళు రిపేర్ చేసుకునేవారు వలలు. అదే వాళ్ళకి జీవనాధారం. మరి ఎవరో ఒక ఆయన వచ్చి మరి పిలిచిన వెంటనే వాళ్ళ వృత్తి, వాళ్ళ మొత్తం ఉద్యోగాలు, వాళ్ళ తండ్రిని కూడా వదిలి మరి ఆయన వెంబడించినట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి యోహాను గారు యేసుకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండేవాడు. మరి యేసు రూపాంతరం చెందేటప్పుడు కూడా మరి యోహాను గారు అక్కడ ఉన్నారట్టు మనకు తెలుస్తుంది. అలాగే చనిపోయిన మరి యాయిరు కుమార్తెను లేపేటప్పుడు కూడా యోహాను గారు అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సిలువ మరి యేసుప్రభు మోసేటప్పుడు కూడా ఈయన దగ్గరగానే ఉన్నాడు. మరి మరియా తల్లి అయిన మరియ బాధ్యత మరి యేసుప్రభు గారు ఎవరికి అప్పగించారు? యోహాను గారికి అప్పగించారు. మరి ఈయన మీద ఆయన అంత బాధ్యత మరి అంత సన్నిహితంగా అంత బాధ్యతాయుతంగా
మరి నమ్మకంగా దేవుడి దగ్గర ఈ యోహాను గారు ఉన్నారు. మరి మన మొత్తం శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో 11 మంది యోధ మామూలుగా చనిపోయాడు ఉరి వేసుకుని. మిగతా 11 మంది హతసాక్షులు అయిపోయారు. 10 మంది. ఈయన ఒక్కడే మరి సాధారణ మరణం పొందాడు. ఈయన యాకోబు గారు, యోహాను గారు సాధారణ మరణం పొందాడు. మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారు. మరి ఈయన కూడా మరి మరి యూదులు మరి ప్రాణహాని తలపెట్టారు. మరి కాగే నూనెలో ఈయన వేశారు. అయినా ప్రభు ఈయన రక్షించాడు. మళ్ళీ ఒకసారి మరి చెట్టుకి కట్టేసి రంపాలతో కోసారు. అయినా దేవుడు మరి అక్కడ మరి ఈయన కాపాడినట్టు మన వాక్యాల్లో చూస్తాము. అలాగే ఈయనకి పరిశుద్ధాత్మ వరాలు కూడా మరి యోహాను గారికి ఉన్నాయి. మార్కు సువార్త 3:17 చూద్దాం. జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనర్గేసు అను పేరు పెట్టెను. బోయనర్గేసు అనగా ఉరిమెడి వారు అని అర్థం. హల్లెలూయా. మరి ఈయనకి మరి యాకోబు గారికి ఏం పేరు పెట్టారు? బోయనర్గే, ఉరిమెడి వారు అంట. ఉరిమినప్పుడు ఏమొస్తాయి? మెరుపులు వస్తాయి. అలాగే చూద్దాము. లోక 9:54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగా సరిపోద్దండి. వీళ్ళు ఎంత సింపుల్గా అంటున్నారు చూడండి. ఎంత మరి విశ్వాసము దేవుడి మీద ఉంది చూడండి. వీళ్ళు సమరయులు మరి యేసుప్రభు గారు నేను అక్కడికి వస్తాను, మీరు అంతా సిద్ధపరచండి అని, బస్సు సిద్ధపరచండి అని ఈ ప్రజలకి అక్కడ ఉన్న సంఘస్థులకి చెప్పాడు. కానీ వాళ్ళ ఎవరూ మాటం లేదు. అప్పుడు ఈ యాకోబు యోహాను గారు వెళ్ళి మరి అక్కడ అంటున్నాడు, ప్రభువా, మరి ఆకాశం నుంచి అగ్ని దించి వీళ్ళని అందరిని నాశనం చేయనా అంటున్నాడు. అసలు ఆకాశం నుంచి అగ్ని దించేస్తారంట వాళ్ళు. మరి ప్రభు పట్ల మరి ఎంత గొప్ప వరాలు వీళ్ళకిచ్చారో ఒకసారి మనం గమనించాలి. మనము చిన్నగా అగ్గిపుల్లేసి మాట్లాడితేనే సంతోషపడతాం. మనం ఏదైనా మరి ఊరిలో నాటుకోళ్ళు మనం కాలుస్తాము, అవి చూసి చాలా సంతోషపడతాము. కానీ వీళ్ళు చూడండి, ఆకాశం నుంచి అగ్ని దింపేస్తారంటే వీళ్ళు. హల్లెలూయా. అగ్ని దింపి వీళ్ళు నాశనం చేశానంటే మరి ప్రభు వద్దని గద్దించాడు మనం చూస్తాము. మరి అంత గొప్ప మరి విశ్వాసం, గొప్ప వరాలు ఈ యోహాను గారికి ఉన్నాయి. హల్లెలూయా. అలాగే వీళ్ళు గలతీలు 2:9 చూద్దాం. అనగా చదవండి. సున్నత పొందిన వారికి అపోస్తులు అవుటకు గట్టి చదువు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులు అవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేపా యోహాను అనువారు సరిపోద్దండి. ఎవరండి వీళ్ళు? కేప. అందులో యోహాను కూడా ఉన్నాడు కదా. ఈయన మరి స్తంభం లాంటి వాడు అని వాక్యం చెప్తుంది. మరి అప్పుడులో వీళ్ళు మరి యేసు ప్రభుకి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు, యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. మరి ఆయన స్తంభంలో కూడా మరి ఆ రోజుల్లో పనిచేసాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈయన మరి మనకి సువార్తలు ఎన్ని ఉన్నాయండి? 4 సువార్తలు. మొదటిది మత్తయి రాశాడు. సెకండ్ మార్కు, థర్డ్ లూకా, ఫోర్త్ యోహాను రాశాడండి. మరి యోహాను గారు మరి యేసుప్రభు వెలుగు, మరి జీవము, ప్రేమ, సత్యమని మరి ఆయన ప్రకటించాడు సువార్తల్లో. అలాగే మరి మత్తయి గారు ఏ విధంగా మరి ప్రకటించాడంటే
వంశావళి నుంచి స్టార్ట్ చేశాడు. అబ్రహాము, మరి దావీదు కుమారుడు యేసయ్య అని ఇలా స్టార్ట్ చేశాడు. అలా మార్కు ఎట్లా స్టార్ట్ చేశాడంటే బాప్తిసమిచ్చు యోహాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అలాగే లోకేమో కన్యన మరియకు లోకరక్షకుడు పుడతాడని లోక గారు స్టార్ట్ చేస్తారు. మరి యోహాన్ గారు చాలా ఆలోచన ఉన్న వ్యక్తి, అయిన చాలా పరిశీలించే వ్యక్తి. మరి మనం ఈ వాక్యాల్లో చూస్తాము. యోహాను సువార్త మొదటి వచ్చిన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. మరి ఇంతకుముందు చూసిన ముగ్గురు సువార్థికులేమో బాప్తిసమిచ్చు యోహాను కాడి నుంచి, తల్లి అయిన మరియ కాడి నుంచి, అలాగే ఇంకోటి ఏం చెప్పాను, వంశావళి నుంచి, వంశావళి నుంచి స్టార్ట్ చేశారు సువార్తని. కానీ ఈయన చూడండి పరిశీలన, ఆది నుండి వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దను ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. మరి ఈ ముగ్గురు సువార్థికులు ఈ ముందు అంతా ఏదైతే జరిగిందో, ఈ లోకంలో ఏదైతే సృష్టి ఉందో అవన్నీ అంటే మర్చిపోయారు. కానీ ఈయన చూడు ఎంత గమనించి, మరి ఆది ఏమి పుట్టక మునిపే వాక్యం ఉందని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యంలో ఏముందంటే జీవం ఉందంట, అది మనకి వెలుగై ఉండెను. మరి ఆ వెలుగు లేకపోతే మనకి ఆ దేవుడు వెలుగు ఈరోజు లేకపోతే మరి ఎవరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ టయానికి అన్ని జనులు ఏం చేస్తారంటే చాలా కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ వైన్ షాపుల్లో మరి నానా విధమైన కార్యక్రమాల్లో చీకటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. మనకి దేవుడు వెలుగైనాడు కాబట్టి మనం అది మరి కొద్దో గొప్ప తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ఆయన సన్నిధానికి వచ్చాము. హల్లెలూయా. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతని వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ఇక్కడ బాప్తిసం యోహాను గారు కూడా ఆ వెలుగు కోసం మరి సాక్ష్యమే ఇస్తున్నాడు. కేవలం నేనే వెలుగని మరి ఆయన చెప్తులేదు, ఏసే వెలుగు అని మరి ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆ వాక్యము మరి యోహాను గారు ఏమంటున్నారు, ఆ వాక్యంలో జీవం ఉందని సెలవిస్తున్నాడు. అలాగే యోహాను మొదటి పత్రిక చూద్దాం. జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సువార్తలేమో మరి అట్లా ప్రకటిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము జీవమై ఉండెను. మరి ఈయన మొత్తానికి 3 భాగాలుగా రాశాడు బైబిల్లో. ఒకటి సువార్త, పత్రిక, మరి ప్రకటన. మరి సువార్తలేమో దేవుని యేసయ్యని పరిచయం చేశాడు అందరికీ ఈయన. అలాగే పత్రికలేమో పరిశుద్ధాత్మ కోసం ఆయన మరి దేవుడు పరిశుద్ధాత్మ కోసం ఆయన తెలియపరిచాడు. ప్రకటన ఏమో మరి ఆయన రాకడ కోసము, మరి జరగబోయేది కోసము మన ప్రకటనలో చూస్తాము. మరి ఈయన ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా మరి వాక్యంతో మనకు తెలియజేశాడు. హల్లెలూయా. నిదానించి ఏమి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇస్తున్నాము, దానిని మీకు తెలియపరచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నదని మన సంతోషము పరిపూర్ణమొకటికై ఈ సంగతులు మీకు
తెలియజేయుచున్నాను. హల్లెలూయా. మరి ఈయన మరి దేవుడితో ఉన్నాడు, ఆ వాక్యము దేవుడితో పరిచయం చేసినోడు తెలుసు. కానీ అక్కడతో ఈయన అక్కడికి స్టాప్ చేసుకోలేదు. మన కోసం ఈయన ఏం చేస్తున్నాడు? మనం సంతోషంగా ఉండటం కోసం మరి మనం సంతోషం పరిపూర్ణమగటకే ఈ సంగతులు రాయిస్తున్నాడు, సెలవిచ్చాడు. అలాగే అలాగే 1 యోహాను 2:1 చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. సరిపోద్దండి, ఇంకెందుకు రాస్తున్నారు? మన సంతోషం పరిపూర్ణం అగుటకు, మనం పాపం చేయకుండా ఉండినట్లకు ఈ పత్రిక ఆయన రాస్తున్నాడు. అలాగే 1 యోహాను 2:26 చూడండి. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసినాం. మరి మోసం కూడా జరుగుతుంది. మరి చాలామంది మరి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, యేసయ్య దేవుడు కాదని ప్రకటిస్తున్నారు. అవన్నీ జరగకుండా నేను వినిన సంగతులు, నేను ఏదైతే నిదానించి చూసానో అవన్నీ మీకు తెలియజేస్తానని మనకు చేస్తున్నాడు. అలాగే మనం డైరెక్ట్ ఇప్పుడు యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ, చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనకి ఎవరు ఉన్నాడండి? పాపం చేసినప్పుడు మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడంట. ఒక ఉత్తరవాది పుట్టినోట్లు ఏముంది? ఆదరణకర్త. మరి మనకు ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. మనము చిన్నపిల్లల్లాగా ఉన్నాము. ఆయన ఏమంటాడు? మరి శిలువ మరణం మరి అప్పగించిన వారిని మరి తండ్రితో మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. మరి పాపం చేసేవారు అందరిని ఆయన ఒకే చూపు చూస్తున్నాడు. ఏ చూపుతో చూస్తున్నాడు? చిన్నపిల్లలారా, వీరికి ఏం తెలుస్తలేదు, ఎందుకు ఈ పాపం చేస్తున్నారని మరి ఇక్కడ సంబోధిస్తున్నారు. మరి ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మనకి శాంతికరం కూడా ఆయనే. మనం పాపం చేసి తప్పిపోతున్నాము, మనకి ఎట్లా మరి నడవాలో తెలియదు. మరి ఆయన ఏమంటాడు? మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. మన కోసం ఆయన మరి మనం ద్వారా ఆయన తండ్రి వద్ద వినిపిస్తున్నట్టు మనం కొన్ని వాక్యాల్లో చూసాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనేలా దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. మరి మరి ఆజ్ఞలు ఉంటే, ఆయన వాక్యం మనలో ఉంటే సత్యం ఉన్నట్టే. ఆయన వాక్యము ఎవడ గైకొనలో వాని దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. ఆయన అందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన అందు ఉన్నామని దీనివల్ల తెలుసుకున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞని కానీ కొత్త ఆజ్ఞ మీకు రాయట్లేదు. మరి పాత ఆజ్ఞ ఏముంది? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని మరి దేవుడు ఆజ్ఞ ఉంది మనకి. మరియు కొత్త ఆజ్ఞకు మీరు వ్రాయిచున్నారు. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనందు మీ అందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ మరి చీకటిలోనే ఉన్నాడు. మరి దేవుడు వాక్యం చెప్తాడు, మరి ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీ సహోదరుడితో సమాధాన పడకుండా మరి నా యొద్దకు రావద్దని మరి మనం వాక్యంలో చూసాము. ముందు చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేశాను గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఎట్లా సంబోధిస్తున్నా చూడండి. ఎన్ని పాపాలు చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా చిన్నపిల్లల్లాగా మరి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడును కనుక మీకు వ్రాయిచున్నాను. మన పాపంలో ఆయన వీపు వెనక తట్టు వేసుకున్నాడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను.
చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మరి ఎవరికి విడిచిపెట్టలేదండి ఈయన. మరి తండ్రులకు, చిన్నపిల్లలకు, యవ్వనస్తులకు. మరి యవ్వనస్తులు ఏంటంటే దుష్టుని జయించారంట వాళ్ళు. ఎట్లా? చీకటి కారాలు విడిచిపెట్టి మరి వెలుగులోకి వచ్చారు. యవ్వనస్తుల మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. వారు దృష్టిని జయించుతున్నారంట. యవ్వనస్తులకి మరి ఏ దృష్టి ఉంటుందండి? చీకటిలో ఉన్న వాళ్ళకి పాపపు దృష్టి, మరి వ్యామోహపు దృష్టి ఉంటుంది. అవన్నీ వారు జయించారంట. మరి యవ్వనస్తుల దృష్టిని జయించాడంటే నాకు మరి ఈయన యేసోబు గారు గుర్తుకొస్తారు. ఆయన మొత్తం మరి పాపాన్ని జయించిన మరి వ్యక్తిగా మనం చూస్తాము. మరి ఆయన అప్పుడు ఎంత, ఆయన ఏజ్ 17-18 ఏళ్ళు. మరి పాపము ఆయన ఎంత కబళించాలన్నా మరి ఆయన లొంగకుండా మరి పరలోకమున తండ్రికి నేను విరోధంగా పాపం చేయనని ఆయన ఒప్పుకుని ఆ పాపం నుంచి బయటకు వచ్చాడు. యవ్వనస్తులు మెయిన్గా ఆయన్ని మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి. హల్లెలూయా. మీరు లోకంలోనైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో నుండదు. లోకములో ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపడంబము తండ్రి వలన పుట్టిన కావు, అవి లోక సంబంధమైనవే. మరి ప్రజెంట్గా ఉన్నది లోకంలో మరి దేవుడికి సెలవిచ్చాడు ఇక్కడ. ప్రజెంట్గా ఏమో నేత్రాశ, జీవోడంబము, శరీరాశ, నేత్రాశ, జీవోడంబము. శరీరాశ మనకి సహజంగా ఎక్కువ మరి స్త్రీలకి శరీరాశ ఎక్కువ ఉంటుంది. అంటే నేనే అందంగా ఉన్నాను ఇట్లా మనం జనరల్గా చూసి, మరి కొంతమంది పెద్దోళ్ళు అయినా సరే చిన్నల్ని మరి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్క అంటారు. వాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే అంటే వాళ్ళ శరీరాన్ని అంత ప్రేమించుకుంటారు వాళ్ళు. మరి అలా జెంట్స్లో అయితే జెంట్స్కి శరీరాశలు తక్కువ ఉంటాయి, కానీ మరి ఇతర స్త్రీలు వ్యామోహంలో పడతారు, ఆ శరీరాలను ప్రేమిస్తారు జెంట్స్. మరి అది దేవుడు అది చీకటి కార్యాలుగా మరి అది మంచిది కాదని దేవుడు సెలవిచ్చాడు. మరి దావీదు అటువంటి శరీరాశకు లోనైపోయి మరి చాలా పాపాన్ని నెత్తిపెట్టుకున్నాడు దావీదు. మరి వాళ్ళ కొడుకు చనిపోయాడు, అతనికి చాలా మరి ఇబ్బంది పడ్డట్టు మనం దావీదు చూస్తాం. ఏది అలాంటి శరీరాశ ప్రతి మరి మొగళ్ళు ఉంటుంది. కానీ మనం అది దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ జీవవాక్యము, సత్యమైన వాక్యము, ఈ వెలుగులో వాక్యంలో మనం ఉంటే మరి అటువంటి పోగొట్టుకుంటామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నా కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. మరి లోకము దాని ఆశ గతించిపోతాయంట, దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనది కూడా అంతే కదా. మన నిరీక్షణ ఇప్పుడు మనకి ఉద్యోగం ఉంది, మనకి కొంచెం అంటే డబ్బు ఉంది, బాగా తిని ఉంటే సరిపోద్ది, ఎంజాయ్ చేస్తే సరిపోద్ది అనుకుంటాం. మన నిరీక్షణ ఏంటండి? నిరంతరము నిత్య జీవం మనకు కావాలి. అందుకే కదా దేవుడి దగ్గర మనం వచ్చేది. అంటే ఇక్కడ కొంతకాలం బతికేసి ఎంజాయ్ చేసేసి ఇక్కడితో స్టాప్ అయిపోవచ్చు కదా, సరిపోద్ది కదా మనం ఇక్కడ జీవం. కానీ మన నిరీక్షణ మనకి నెక్స్ట్ దేనికోసం మనం పాటుపడేదంటే నిత్య జీవం కోసం. అది ఎవరి ద్వారా లభిస్తుంది? మనకి యేసయ్య ద్వారానే. ఇదే మార్గంలో, ఈ జీవవాక్యంలోనే మనకి నిత్య జీవం లభిస్తుంది. మన తాపత్రం కూడా అదే. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు. వారు మనలో నుండి బయలువెరులు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరిచినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధ వల్ల అభిషేకం పొందినవారు గనక సమస్తము ఎరుగుదురు. మరి మనము సమస్తం ఎరిగిన వారిలో ఈరోజు ఉండాలి. క్రీస్తు విరోధులు మనల మీద వలవేయడానికి మరి గర్జింపు సింహాలే వచ్చేస్తారు మనల్ని మింగడానికి. అవన్నీ తప్పించుకుని మరి మనము ముందుకెళ్ళాలని దేవుడు సెలవిస్తున్నాడు.
మీరు సత్యం ఎరిగిన వారు అయినందున నేను రాలేదు, కానీ మీరు దానిని ఎరుగునందున ఏ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడూ అబద్ధికుడు కాడు. తండ్రిని కుమారుని ఒప్పుకున్న వాడే వీడే క్రీస్తు విరోధి. ఇదండి అసలు సత్యం. తండ్రిని కుమారుని ఒప్పుకున్న వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకున్న ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకునేవాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలువనీయుడు. మీరు మొదటి నుండి వినిన దాన్ని మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవం అనుగ్రహించున్నదే ఆయన, తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ముందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయనందు నిలిచియుండుడి. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయనందు నిలిచియుండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నడలా నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నవాడు అని ఎరుగుదము. ఆయన నీతిమంతుడని మీరు ఎరగమంటున్నాడు. మరి కొంతమంది ఎరగరు. మనం చర్చికి వస్తాము, ఆయన లోపలుండే బయట మళ్ళా లోకానుసారంగా మన జీవం ఉంటుంది. కానీ మరి దేవుని అప్పగించిన వాడే ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటున్నారు. మత్తయి 27:4 చూద్దాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేతునని చెప్పాను. మరి ఆయన నీతిమంతుడు రక్తము, నిరపరాధి రక్తము, నేను పాపం చేశాను ఆయన అప్పగించనని ఆ దుర్మార్గుడని యూదా ఒప్పుకున్నాడు. అలాగే 24వ వచనం చూద్దాం. మొత్తం 27-24. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని అని చెప్పాను. హల్లెలూయా. మరి ఆయన సిలువ అప్పగించిన, ఆయనకి మరణదండ విధించిన వాళ్ళే మరి నీతిమంతులు అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ. కానీ మనమే అటు ఇటు కాకుండా, వెచ్చగా కాకుండా, నులివెచ్చగా కాకుండా ఉంటున్నాము. అవునా కాదండి? మరి యోధ మరి ఆ వెండి నాళాలతో సుఖపడ్డా? లేదు. అయ్యో ఆ నీతిమంతుడు నేను అప్పగించానే అని ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అలాగే పిలాతు మరి నా మీద, నా బిడ్డల మీద ఈ నీతిమంతుడి రక్తము చిన్న పాపం నా మీద ఉండకూడదని మరి ఆయన కూడా సెలవిస్తున్నాడు. ఇలా మరి ఈ వచనం మరి అధ్యాయం ఇక్కడితో పూర్తయింది. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభువ నిన్ను చూడనిమ్ము.
నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదారు పొందేదారు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు చూచేదారు పొందేదారు వెలుగు ముఖమున. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. విశ్వాసకర్తగు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తగు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నిన్ను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము